హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు వీడియోలో ఈ అవిసె గింజల పొడి కమ్మగా తయారు చేద్దాం. ఈ అవిసె గింజల పొడి చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ అవిసె గింజల పొడి రోజుకు ఒక ముద్ద అన్నంలో తిన్నా కూడా మనకు ఎంటికలు ఊడకుండా ఉంటాయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది, ఎంకలు గట్టిగా ఉంటాయి, షుగర్ బీపీలు నార్మల్ ఉంటాయి. మనం ఇలా తయారు చేసి పెట్టుకొని రోజు ఒక ముద్ద అన్నంలో తింటుంటే మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. దీంట్లో ఈ అవిసె గింజల పొడి కొరకు అవిసె గింజలు ఒక కప్పు, ఇవి బాగా చేసుకొని పెట్టుకున్న అవిసె గింజలు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఇవి దోరగా చిటపట అనే వరకు వేయించుకుందాం. ఇవి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో పోసేసుకొని అదే కప్పు తోటి పావు కప్పు శనగపప్పు ఇది లైట్గా వేయించుకొని మరొక పావు కప్పు మినపప్పు పోసేసుకుందాం. ఈ మినపప్పు కూడా పోసేసి ఇవి రెండు కలిపి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని అదే ప్లేట్లో పోసేసుకుందాము. అదే కప్పు తోటి పావు కప్పు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, పావు స్పూను మెంతులు, ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసేసుకొని ఇవి దూరగా వేయించుకొని అదే ప్లేట్లో పోసేసుకుందాము. ఇలాగ అదే కప్పు తోటి హాఫ్ కప్పు నువ్వులు ఇవి చిటపట అనే వరకు వేయించుకొని అదే ప్లేట్లో పోసేసుకుందాం. 20 ఎండుమిర్చి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేయించి అదే ప్లేట్లో వేసేసుకొని ఒక కప్పు కరివేపాకు ఇవి గలగలం అనే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని అదే ప్లేట్లో వేసేసి ఇది చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ పోసేసుకొని దీనికి కొంచెం చింతపండు, సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొడిలా 10-12 ఎల్లిపాయలు వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇవి ఒక గిన్నెలో పోసేసుకుందాము. ఈ ఎల్లిపాయలు మిక్సీ పట్టినందుకు మధ్యలో ఉండలు ఉంటాయి. ఇవి చేతితోనే ఇలా పొడి చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పొడి చేసుకోవాలి. ఇది ఒక గాజు సీసా తీసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఒక నెల రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు అయినా ఉంటుంది. ఇలా తయారు చేసుకొని రోజు ఒక ముద్ద అన్నం తిన్నా కూడా మనకు చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఇలా తయారు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.